నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,15,00,000 రేంజ్ వసూళ్లు రాబట్టింది. రెండో రోజుతో ఈ సినిమా వసూళ్లు 3,40,00,000 వచ్చాయి. ఇక మూడో రోజు 4,30,00,000 తీసుకొచ్చి 12,85,00,000 మార్క్ అందుకుంది. నాలుగో రోజుకి 4 కోట్ల రూపాయలు, ఐదో రోజుకి 3 కోట్ల రూపాయలు, ఆరో రోజుకి 2 కోట్ల రూపాయలు, ఏడో రోజుకి 1,80,00,000, ఎనిమిదో రోజుకి 1,20,00,000, తొమ్మిదో రోజుకి 80,00,000, పదో రోజుకి 75,00,000, 11వ రోజుకి 70,00,000, 12వ రోజుకి 60,00,000, 13వ రోజుకి 50,00,000, 14వ రోజుకి 40,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 15వ రోజుకి 30,00,000, 16వ రోజుకి 28,00,000, 17వ రోజుకి 28,00,000, 18వ రోజుకి 32,00,000, 19వ రోజుకి 30,00,000, 20వ రోజుకి 22,00,000, 21వ రోజుకి 21,00,000, 22 రోజులకి 25,00,000, 23 రోజులకి 20,00,000, 24 రోజులకి 25,00,000, 25 రోజులకి 25,00,000 రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 26వ రోజుకి 22,00,000, 27వ రోజుకి 20,00,000, 28వ రోజుకి 15,00,000, 30వ రోజుకి 18,00,000, 32వ రోజుకి 13,00,000, 34వ రోజుకి 14,00,000 మేర రేంజ్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది ఈ సినిమా. కానీ కొన్ని చోట్ల, మరో 30 చోట్ల ఈ సినిమా ఆడుతోంది. కొన్ని సెంటర్లో మంచి కలెక్షన్స్ ఇంకా తీసుకువస్తోంది. మరో వారం రోజుల పాటు థియేటర్లో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ కనిపించే అవకాశం ఉందంటున్నారు. తర్వాత థియేటర్స్ నుంచి కూడా ఈ సినిమా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. కథ పాతదైనప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఈ భావోద్వేగాల చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ సూపర్ హిట్ అయింది. ఆఖరి 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. ఓటీటీలో వచ్చిన ఈ సినిమా మరో 40 నుంచి 50 చోట్ల ఇంకా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది.